రియాక్ట్ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతాడు, మీరు ఒకసారి చూడండి. స్టేట్ వేరియబుల్స్ని ఎట్లా అప్డేట్ చేస్తాం అని. మనం నీట్గా టై కట్టుకుని ఇట్లా స్టేట్ వేరియబుల్స్కి ప్రతిదానికి ఒక సెటర్ ఫంక్షన్ ఉంటుంది సార్, దాంట్లో డైరెక్ట్గా మనము న్యూ డేటాని యాడ్ చేసేస్తే వెళ్ళిపోతుంది అని. వెరీ రాంగ్. మీరు దయచేసి అలాంటి ఆన్సర్ చెప్పకండి. నేను కూడా లాస్ట్ వీడియోలో ఇలా చేశాను, ఓన్లీ మీకు సింప్లిఫై చేయడానికి. ఓకే, అక్కడ ఏంటి అని అంటే డైరెక్ట్గా ఒక అరేని డైరెక్ట్గా పాస్ చేసేస్తున్నాం. ఓకే, ఎస్పెషలీ అరే అప్డేట్స్ గురించి కానీ లేకపోతే మీరు అరే ఆఫ్ ఆబ్జెక్ట్ అప్డేట్స్ని కానీ మీరు దయచేసి డైరెక్ట్ సెటర్ ఫంక్షన్లో డైరెక్ట్గా పాస్ చేయకండి. మరి ఎలా? ప్రతి సెటర్ ఫంక్షన్లోనూ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్కి ప్రస్తుతానికి స్టేట్లో ఉన్న వాల్యూస్ పాస్ అవుతాయి. ఆ వాల్యూస్ని ఒక వేరియబుల్లో పెట్టుకుని అప్పుడు దాని నుంచి మీరు రిటర్న్ చేయండి. అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూస్ని ఇలాగే ఉంచేసి కొత్త స్టూడెంట్ని యాడ్ చేసి ఒక అరేని రిటర్న్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల పర్ఫార్మెన్స్ హుక్స్ని మనం వాడినప్పుడు మనకి అప్లికేషన్ సరిగ్గా పనిచేస్తుంది. దీని మీద ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. లేదు అని అంటే కమెంట్ చేయండి, నేను ఇస్తాను. ఇది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఇప్పుడు ఎలాగైతే చెప్పానో అలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టేట్ వేరియబుల్ని నేను సెటర్ ఫంక్షన్లో ఉన్న కాల్ బ్యాక్ని యూజ్ చేసి అప్డేట్ చేస్తాను అని చెప్పండి. సో దే విల్ ఇంప్రెస్ యువర్ ఆన్సర్. ఎందుకు అని అడుగుతాడు. మనము పర్ఫార్మెన్స్ హుక్స్ని వాడినప్పుడు స్కోప్ బైండింగ్ వల్ల, క్లోజర్ వల్ల ఓల్డ్ డేటా బైండ్ అయి ఉంటుంది. మనం ఎన్నిసార్లు యాడ్ చేసినా సరే ఫస్ట్ దానికి బైండ్ అయిన వాల్యూసే మనకు అప్డేట్ అవుతాయి అని. ఓకే, కావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో నేను అవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ లోపల కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, దానికి ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయండి, ఒక మంచి కమెంట్ పెట్టండి. సో దానివల్ల మన వీడియో బూస్ట్ అవుతుంది. నేను కంప్లీట్గా ఇలాంటి కంటెంట్ని మీకు ఇవ్వాలనే ఉన్నాను. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కోర్సులో జాయిన్ అవ్వండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో.